నమస్కారం. ఇలా అందరూ ముందు నించొని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఫిల్మ్ అండ్ ఇలా తెలుగు ఇండస్ట్రీ నా జర్నీ స్టార్ట్ చేద్దాం. చాలా హ్యాపీ, వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ ఇందులో మై హార్డ్ వర్క్ చాలా ఉంది. We promise to make you fall in love and to entertain you. మీ అందరి హృదయంలో ఒక చిన్న చోటు దొరుకుతుంది అని నమ్మకం నాకుందండి. Enjoy our film and watch our film. Thank you. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. బరాబర్ ప్రేమిస్తానే సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు. దర్శకులు తన అభిరుచి మేరకు, తన అవగాహన మేరకు సినిమాని చక్కగా చిత్రీకరించారు. నా పాత్ర కూడా బాగా వచ్చిందనేటువంటి ఆశాభావంతో ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బరాబర్ ప్రేమిస్తా ఈ ఫిలింకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ సంపత్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకట్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత ఒక విలేజ్ నేపథ్యంలో ఒక ఫ్రెష్ కాన్సెప్ట్, అంటే ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ తీసుకుని దాన్ని అంతే బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి ఆ కథకి ఒక మంచి లీడ్ పేరు చంద్రహాస్ అండ్ మేఘ్నా. వాళ్ళ కెమిస్ట్రీ కూడా మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది రేపొద్దున స్క్రీన్స్ మీద. సో ఇంత బాగా ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్కి ఒక 4 అద్భుతమైన పాటలు, అంతే ఛాలెంజింగ్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే ఒక సబ్జెక్ట్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ దీంట్లో ఫస్ట్ టైం యాక్చువల్గా చంద్రహాస్ నేను స్టూడియోలో కలిసినప్పుడు తన ఫస్ట్ ఫిలింలో ఒక సాంగ్ చూపించాడు. అండ్ ఆ డ్యాన్స్ చూసి నిజంగా నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. తను ఎంత టాలెంటెడ్ అనేది ఆల్రెడీ మీ అందరికి తెలుసు. సో ఈ ఫిలింలో కూడా నేను అది ఛాలెంజ్గా తీసుకుని తన డ్యాన్స్కి, ఎప్పుడైనా అంత బాగా డ్యాన్స్ చేసే హీరో వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి డిలైట్. సో ఇక్కడ కూడా ఒక 2 సాంగ్స్ చేసాము. ఒక ట్రగ్గెడ్గా చేసాము, ఒక మాస్ సాంగ్ చేసాము, తెలంగాణ మాస్, ప్యూర్ తెలంగాణ మాస్ సాంగ్. సో దానికి కూడా అంతే ఈక్వల్ ఛాలెంజింగ్గా తీసుకుని చేశారు అందరూ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎప్పుడు ఈ సాంగ్స్ మీ అందరి ముందు వస్తాయో, ఎప్పుడు మీ అందరి ప్లేలిస్ట్లోకి ఈ సాంగ్స్ ఎప్పుడు వెళ్తాయని నేను వెయిట్ చేస్తున్నాను. మరిన్ని విశేషాలు నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ గీత గారు. వివి వినాయక్ గారు యాక్చువల్లీ నా మాట కాదని ఆయన రాలేని పొజిషన్లో కూడా చిన్ని నువ్వురా నేను ఇక్కడ చేస్తా అని చెప్పి ఆయన చాలా పర్సనల్గా తీసుకుని, యాక్చువల్లీ ఆయన మా ఫ్యామిలీకి కావాల్సిన ఆయన పర్సనల్గా తీసుకుని చేశారు. ఐఎమ్ వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఇన్స్పైర్డ్ డైరెక్టర్ వివి వినాయక్ గారు. సో వన్స్ అగైన్ ప్రత్యేక కృతజ్ఞతలు వివి వినాయక్ గారికి తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, ఇంతకుముందు ఇష్టంగా నాకు మూవీ చేశాను, తర్వాత ఏక్ ఒకటి చేశాను. ఇష్టంగా మూవీ చేసినప్పుడు కొత్త ఆర్టిస్టులు, నేను కొత్త పెద్దగా దానికి ఆదరణ మేము అనుకున్నంత రాలేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్లో ఒక కథ, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ చేద్దామని ఫస్ట్ కథ రాసుకొని, ఆ కథకు ఎవరు హీరో అయితే బాగుంటుందని వెతుకుతున్న క్రమంలో ఒక చంద్రహాస్ గారు కలిశారు నాకు. అతను ఇప్పుడు ఈ సినిమాని చాలా పెద్దగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమాగా అయింది ఇప్పుడు ఇది. సో ఈ కథ విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా మిగతా విషయాలు వెరీ సూన్ విల్ అప్డేట్. సాంగ్స్ కానీ ట్రైలర్ మూవీ వస్తాయి. అందరికీ నచ్చుతానికి కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆపర్చునిటీ ఇచ్చిన వెంకీ గారికి, చిన్ని గారికి, చందు గారికి, అన్నిటికంటే మై ప్రో చంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. చంద్ర మా డైరెక్టర్ గారికి 1 కాదు 2 రోజులు కాదు, ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఆయన నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా వారందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. 2018లో ఇష్టంగా ద్వారా మేము ముందుకు వచ్చాను. డైరెక్టర్ సంపత్ గారు వీరే, ప్రొడ్యూసర్ కూడా వీళ్ళే. సో వీళ్ళ బ్యానర్లో ఫస్ట్ ఫిలిం అది. సో తర్వాత సినిమా చూసిన వాళ్ళందరూ బాగానే ఉందన్నారు, కానీ అంత మంచి అవకాశాలు ఏం రాలేదు. సో ప్రాబ్లీ 6 years తర్వాత మళ్ళీ ఇందులోనే విలన్గా మళ్ళీ వీళ్ళే రీఎంట్రీ ఇస్తున్నారు. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. ఒక చిన్న సినిమా లాగా స్టార్ట్ అయ్యి
ప్రతిరోజు పెంచుకుంటా, బడ్జెట్ పెంచుకుంటా, జనాలు పెంచుకుంటా, పర్ డే నియర్లీ 200 మెంబర్స్ వర్క్ చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. సో ఇందులో నేను యాంటాగనిస్ట్గా చేస్తున్నాను. సో నేను హీరో చంద్ర కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు చూసినా, సినిమా అంతా టీజర్లో చూశారు కాబట్టి. సో ఇందులో చేసిన ప్రతి వారికి, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ గారికి, ప్రొడ్యూసర్స్ వెంకీ గారు, చందు గారు, మా చిన్ని గారు, వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వని కోరుకుంటూ, మీ అందరి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరందరూ సపోర్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిల్మ్ బేసికలీ, బట్ అందరిలాగా మేము హార్డ్ వర్క్ చేసాము. సో ఇందులో యాటిట్యూడ్ స్టార్ తన సెకండ్ ఫిలిం చంద్రాది, తను ఖచ్చితంగా మంచి పేరు వస్తాను ఆశిస్తూ, మేఘ్నా, మా అందరు కూడా ఎవ్రీబడి, మురళి గారికి, మధునందన్ గారికి, అభయ్ ఇంకా రాలేదు, అందరికి మంచి పేరు వస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అండ్ అందరికి నమస్కారం. డైరెక్టర్ సంపత్ గారితో ఇది రెండో సినిమా. బేసిక్గా లవ్ స్టోరీలు బాగా డీల్ చేస్తుంటారు ఆయన. ఈసారి లవ్ అండ్ యాక్షన్ తీసుకున్నారు. సినిమా ఫస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. మా ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడ చిన్ని గారు, చంద్ గారు, ఏవిఆర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా బాగా రిచ్గా తీసుకొచ్చారు. అన్ని బాగా సినిమా పరంగా బాగా వస్తుంది. థ్యాంక్ యూ. గీతా భగత్ గారు చెప్పినట్టు బరాబర్ ప్రేమిస్తా టైటిల్ చాలా క్యాచీగా ఉంది. టీజర్ చూసాము. టీజర్లో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమా అని అర్థమైపోయింది. చాలా బాగుంది సంపత్ గారు టీజర్. ధ్రువన్ బ్రో అదరగొట్టారు బీజిఎం. అలాగే ఇందులో 2 అద్భుతమైన సాంగ్స్ రాశానండి. ఒకటి మంచి మాస్ సాంగ్, ఒకటి మెలడీ సాంగ్. 2 అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు రఘురామ్ బ్రో. దానికి మంచి లిరిక్స్ రాశాను అనుకుంటున్నాను. సంపత్ గారు అయితే వదిలిపెట్టలేదు, చాలా బాగా రాయించుకున్నారు. అలాగే మా చిన్ని గారు, వెంకీ గారు, చందు గారు, వాళ్ళు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళకి పాటల మీద ప్రతి ఒక్కదాని మీద ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ సినిమాకి పనిచేశారు. ఎంత కష్టపడ్డారో, నేను ఫస్ట్ నుంచి ఈ సినిమాతో ట్రావెల్ అయ్యాను. చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఖచ్చితంగా మా అందరికీ బరాబర్ హిట్ ఇస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో లిరికల్ వీడియోస్ రిలీజ్ అవుతాయి, తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్ఆర్ ధ్రువన్ బ్రోకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తను మైల్స్ ఆఫ్ లవ్, లంబసింగి, ఈ మధ్యలో వచ్చిన రోటీ కపడా రొమాన్స్, ఉషా పరిణయం మంచి సినిమాలు చేస్తూ మంచి పాటలతో అలరిస్తున్నాడు. ముందు తన పేరు గట్టిగా వినపడుతుంది అనుకుంటున్నాను. ఇలాగే తను నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చి మా ఫ్రెండ్స్తో కలిసి ప్రొడ్యూస్ చేసాము. ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్ అయినా అంటే నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, బట్ చాలా నచ్చిందండి కథ నాకు. దాన్ని నుంచి నేను చాలా రిస్క్ చేసి ఇంకా బాగుండాలని డేస్ పెంచినా, బడ్జెట్ పెంచినా, ఏం చేసినా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకొచ్చాను సినిమాని. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ తోటే నేను ఉన్నాను. అది జరగాలని కోరుకుంటున్నాను. బరాబర్ ప్రేమిస్తా టోటల్ తెలంగాణ స్లాంగ్లో ఉంటాయి డైలాగ్స్. ఎలా అయితే టైటిల్లో బరాబర్ ఉందో డైలాగ్స్ కూడా బరాబర్గా ఉంటాయి. దీంట్లో ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టుగానే ఉంటాయి. సో నాకు ఈ సినిమాతో బిగ్ బ్రేక్ వస్తుందని గట్టి నమ్మకం ఉంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్.